ఫ్రెండ్స్, మనందరం రెగ్యులర్గా ఇళ్లలో రీఫ్రిజిరేటర్లు వాడుతుంటాం. కొంతమంది సింగిల్ డోర్ వాడతారు, కొంతమంది డబుల్ డోర్ వాడతారు, ఇంకొంతమంది ట్రిపుల్ డోర్ కూడా వాడతారు. బట్ రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి, మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏమో కింద వైపు ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్, రోజు ఇంట్లో వంట లేనిది అయితే నడవదు కదా, వెజిటేబుల్స్ అన్నీ కింద ఎక్కడో ఉంటాయి. అలాగే మనకు పెట్టుకునే షెల్ఫ్లు అన్నీ కూడా కింద ఉంటాయి. దాంట్లో ఇంట్లో లేడీస్ కొంచెం పెద్దవాళ్ళైనా సరే కొంచెం నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కిందికి వంగి తీసుకోవాలంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కదా. సో ఇది జనరల్గా రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమే. బట్ మనం రెగ్యులర్గా వాడే ఐటమ్ ఏంటిది, ఐస్ క్యూబ్స్. రెగ్యులర్గా ఏం వాడం, సాయంత్రం తప్ప. అలాగే ఇంకేదన్నా ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకునే ఐటమ్స్ తప్ప. సో ఇలాంటి వాటినేమో మనకి ఈజీగా అందేలాగా పైన ఉంటాయి. మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో వాడేవేమో కింద ఎక్కడ ఉంటే మనం ఇలా వంగి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ రీఫ్రిజిరేటర్ ఇది బాటమ్ మౌంటెడ్ రీఫ్రిజిరేటర్. గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా మేక్ సెన్స్. ఇది నిజానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది హెయిర్కి సంబంధించిన 325 లీటర్స్ బాటమ్ మౌంట్ రీఫ్రిజిరేటర్. ఇది డబుల్ డోరు. సో ఇది 3 స్టార్తో వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం దీని బిల్డ్ క్వాలిటీ కావచ్చు, లోపల ఉన్న గ్లాస్ షెల్ఫ్స్ ఏవైతే ఉంటాయో టఫ్ అండ్ గ్లాసెస్, చాలా హై క్వాలిటీ టఫ్ అండ్ గ్లాసెస్ కావచ్చు, వెజిటేబుల్ బాక్స్ చాలా పెద్దగా కావచ్చు, అలాగే మనకి ట్విస్టెడ్ టైప్ ఐస్ క్యూబ్స్ బాక్స్ కావచ్చు, ఫ్రీజర్ కావచ్చు, అండ్ ఇండివిజువల్ టెంపరేచర్స్ని అరేంజ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. ఇది మీకు 2-3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లాకిష్ గ్రే, బ్లాక్ కలర్లో ఉందనుకోండి సింపుల్గా. సో పైన చూస్తే మీకు హెయిర్ బ్రాండింగ్తో పాటు ఇక్కడ మనకి టచ్ కంట్రోల్ ఉంటుంది. సో దీన్ని మీరు 14 రకాలుగా టెంపరేచర్ కన్వర్టబుల్గా చేసుకోవచ్చు. 14 రకాల టెంపరేచర్స్ అరేంజ్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ ఫుడ్ ఐటమ్. మీరు లోపల పెట్టే ఫుడ్ ఐటమ్ తగ్గట్టుగా 14 రకాలుగా మీరు టెంపరేచర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బోత్ ఫ్రీజర్స్, 2 కూడా, ఫ్రీజర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, 2 కూడా డిఫరెంట్ 14 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ 2 ఒకేలాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ ఆపరేటింగ్స్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు పవర్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. సింగిల్ ట్యాప్తో మీకు పవర్ కూలింగ్ అయిపోతుంది. అలాగే మీకు టర్బో కూలింగ్, ఇంకా సూపర్ ఫాస్ట్ కూలింగ్ కావాలనుకుంటే అది అవుతుంది. అలాగే మీకు ఆటో సెట్, ఆటోమేటిక్గా మీరు టెంపరేచర్ బై టెంపరేచర్ తగ్గట్టుగా కూడా టెంపరేచర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ అన్ని కూడా జస్ట్ టచ్ చేసుకుంటే మీరు సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకసారి దీని ఫినిషింగ్ చూస్తే మీకు మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది. చూడటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మీకు సింగిల్ ఫింగర్తో దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ క్లోజ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సౌండ్ కూడా రాదు, మీరు క్లోజ్ చేస్తున్నప్పుడు కూడా సౌండ్ రాకుండా సాఫ్ట్ క్లోజ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ మీకు యాక్చువల్గా హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది, బట్ మీరు పైన కార్నర్లోంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ కిందదేమో మీకు ఇక్కడ ఇస్తున్నారు, దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీజర్ అనమాట. ఫ్రీజర్ ఏమో కింద వైపు ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది. అలాగే మనకి ఒక ట్విస్టెడ్ టైప్ ఐస్ క్యూబ్స్ బాక్స్ కూడా ఉంటుంది. అండ్ దీనిపైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక 4 రకాల షెల్ఫ్తో పాటు చాలా పెద్ద డబుల్ సైజు వెజిటేబుల్ బాక్స్ ఇచ్చారు. దీంట్లో బాటిల్ గార్డ్ ఉంటుంది. కింద వైపు చిన్న మసాలాలు డిఫరెంట్ పెట్టుకునే చిన్న వాటి కోసం ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఎగ్స్ కోసం కావచ్చు, రకరకాల షెల్ఫ్లు అయితే వీళ్ళు ప్రాపర్గానే అరేంజ్ చేస్తారు. అండ్ లోపల ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. అండ్ చూడటానికి మాత్రం బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలాంటి మనకి షాక్ కాకుండా వెనక కోటింగ్ ఉంటుంది. చాలా బాగుంది. ఫ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. 325 లీటర్స్ రీఫ్రిజిరేటర్. ఇది జనరల్గా మీకు ఫ్లిప్కార్ట్లో రెగ్యులర్గా 38-39 వేలు దాకా ఉంటుంది. బట్ ప్రజెంట్గా ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్స్లో ఇది అరౌండ్ 25-26 వేలలోనే వస్తుంది. చాలా మంచి డీల్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు, నేను చెప్పాను కదా ఇందాక, మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి ఇది ఒక ప్రాపర్ సొల్యూషన్ అనమాట. బాటమ్ సైడ్ మనం రెగ్యులర్గా వాడిన వాటిని బాటమ్ సైడ్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు జస్ట్ 1 అవర్, దీంట్లో 1 అవర్ ఐస్ క్యూబ్స్ ఫామ్ అయ్యే టెక్నాలజీ కూడా ఉంది. వీళ్ళన్నీ చాలా రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని మీద ఒక లుక్ అయితే వేయండి, చాలా బాగుంది రీఫ్రిజిరేటర్ మాత్రం. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.